ప్లాస్టిక్ భూతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ప్లాస్టిక్ ను అరికట్టడానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలేవి సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా చొరవ తీసుకుంటేనే ప్లాస్టిక్ నుంచి ప్రపంచాన్ని కాపాడే వీలుంటుంది. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ఓ వ్యక్తి 25 ఏళ్లుగా శ్రమిస్తున్నాడు. వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్ అయిన ఆ వ్యక్తి ప్లాస్టిక్ తో వినూత్న ప్రయోగాలు చేస్తున్నాడు. తన ప్రయోగాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు పొందాడు. ఇంతకీ ఆ ఎలక్ట్రీషియన్ ఎవరు, ఎక్కడుంటాడు, అతను చేస్తున్న ప్రయోగాలు ఏంటి? వాచ్ ది స్టోరీ. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన అల్లాడి ప్రభాకర్ అనే ఎలక్ట్రీషియన్ నిరంతరం ఏవో ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. అతను 25 ఏళ్లుగా తన జీవనోపాధి కోసం ఎలక్ట్రికల్ పని చేసుకుంటూనే రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. మనిషి నిత్యాన్వేషి అనే నానుడి ప్రభాకర్ విషయంలో నిజమైంది. అందుకే అందరూ అతన్ని ప్రయోగాల ప్రభాకర్ అంటారు. సోలార్ విద్యుత్, పొలాలకు విద్యుత్ ఫెన్సింగ్, ఆటోమేటిక్ జనరేటర్, కోకోనట్ సైక్లింగ్, పసుపు బ్రాయిలర్, సోలార్ వాహనం, ఇలా ఎన్నో ప్రయోగాలు విజయవంతంగా చేశాడు ప్రభాకర్. 2.5 దశాబ్దాలుగా ప్రభాకర్ చేస్తున్న ప్రయోగాలకు గాను రైతు నేస్తం అవార్డు, NIRD అవార్డు, ఇంకో వాస్ అవార్డు అందుకున్నాడు. పలు ప్రయోగాలకు సంబంధించి పేటెంట్ రైట్స్ కూడా పొందాడు. ఎప్పుడూ ఒకేలాగా ఆలోచించడం తన నైజం కాదని, సమాజానికి ఏదో చెయ్యాలన్న ఉద్దేశంతోనే ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి వాటి ద్వారా పైపులు తయారు చేసి ఆ పైపులను ఇంకుడు గుంతలకు, వ్యవసాయ రంగానికి, మురికి కాలువల్లో ఏర్పాటు చేయడానికి, మున్సిపాలిటీ పనులకు విక్రయిస్తున్నాడు. దాదాపు 25 వరకు ఇన్నోవేషన్స్ తయారు చేసినాము. ఇవన్నీ సమాజంలో ప్రతి వ్యక్తికి నేరుగా ఉపయోగపడేలాగా, అవసరాలు తీర్చేలాగా, అలాగే తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి అయ్యేలాగా ఇట్లాంటి దృష్టిలో పెట్టుకొని నా ఇన్నోవేషన్స్ అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని కూడా నేను రూపకల్పన చేసి కొన్ని ప్రొడక్షన్ తయారు చేసుకుంటూ మన రాష్ట్రం కాకుండా దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా ఇన్నోవేషన్స్ తయారు చేసి అమ్మడం జరుగుతుంది. తన మేధస్సును ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా వస్తువులను తయారు చేశానని, ప్రభుత్వం సహకరిస్తే 100 టన్నుల ప్లాస్టిక్ వస్తువులను కూడా పైపులుగా మార్చి వాటిని మళ్లీ ఉపయోగపడే విధంగా చేస్తానని చెబుతున్నాడు. గవర్నమెంట్ సిస్టమ్గా పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే దీన్ని నేను డైలీ ఒక యూనిట్లో దాదాపు 10 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను నేను రీసైక్లింగ్ చేసి పైపులు తయారు చేసేలాగా తయారు చేస్తాను. ఇది ప్రతి మున్సిపల్ ఏరియాలో 1-2 ఇట్లా వేస్తుంటే ప్రపంచం మొత్తం మీద కూడాను ఒక సంవత్సరంలో కూడా ఎలాంటి ప్లాస్టిక్ ముక్క కనరాకుండా దీన్ని మనం నిర్మూలించవచ్చు. ప్రభాస్ ఇండస్ట్రీస్ పేరుతో రీసైక్లింగ్ ప్లాస్టిక్ తో వివిధ రకాల వస్తువులు తయారు చేసి తక్కువ ధరల్లో అందిస్తున్నాడు. ప్రభుత్వం స్పందించి 4 నుండి 5 కోట్ల సాయం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి వాటిని ఇంకుడు గుంతలకు, వివిధ రకాలుగా ఉపయోగపడే విధంగా పైప్లను తయారు చేస్తానని ప్రభాకర్ చెబుతున్నాడు.